వాక్యములో అక్షరాలు ఉంటాయి. అక్షరాల మీద మనసు పెట్టకుండా అక్షరాలు వెనుకున్నటువంటి దేవుని మనస్సుని మనస్కరించేటట్లు మనం వాక్యం నేర్చుకోవాలి. అక్షరాలు కాదు మనకు కావాల్సింది, ఆ అక్షరాల వెనక దేవుని మనసు ఉంటుంది. గాలిలో వచ్చే మాటలు మన చెవుకి వినపడతాయి. వినికిడి మంచిదే, కానీ అంతకంటే గొప్ప సంగతి ఏంటి అంటే మనసులో నుంచి ఏమొస్తున్నాయి అనేది గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రకంగా ఆ విధానంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించాలి, ఎప్పుడు స్వీకరించాలి. సౌండ్ ముఖ్యం కాదు. సౌండ్ లో అవ్వచ్చు, లేదా అప్ అవ్వచ్చు, హై అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉద్దేశాన్ని, ఆయన మనస్సుని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఎంతమంది అయితే ఆరాధనకు వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తారో, మనసిస్తారో, మనసులోనికి వాక్యాన్ని అంగీకరిస్తారో అట్టి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆరాధనకు వచ్చి లేదా వాక్యం వినడానికి వచ్చి నిద్రపోయినా, మాట్లాడుకున్నా, మన సొంత వ్యాపకాల్లో ఉన్నా అప్పుడు మనస్సుని దేవుని మీద లగ్నం చేయలేం. అప్పుడు దేవుడు మన యందు సంతోషించడం, ఆనందించడం. ఎందుకంటే మనం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. మన కొరకు తన కుమారుడిని అనుగ్రహించాడు. ఆయన కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. దేవుని నీ పిల్లలు కూడా ప్రేమించావంటే దేవుడు నీకు ఇష్టం లేదని అర్థం. నీ బిడ్డలు కూడా మనుషులకి తమ పిల్లల కంటే గొప్పవారు, పిల్లల కంటే ప్రియమైన వారు ఎవరు ఉండరు. నీ పిల్లలు కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావంటే దేవుడు నీకు ఇష్టం లేదని అర్థం. నీ భార్యని కానీ, భర్తను కానీ, ధనాన్ని కానీ, శరీరాన్ని కానీ, లోకాన్ని కానీ, బంధువులు కానీ, ఎవరినైనా నువ్వు ప్రేమించి దేవుని సన్నిధికి దూరం అయ్యావు అంటే దేవుడు అంటే నీకు ఇష్టం లేదని అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుడిని ఆరాధించాలని చెప్పారు. సంపూర్ణంగా హృదయాన్ని, మనసుని దేవుని మీద పెట్టి మనస్ఫూర్తిగా ఆయన చెప్తున్నటువంటి వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తారో అట్టి వారి ఎడల దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే దేవుణ్ణి నమ్మితే మనుషులు నిత్య జీవాన్ని పొందుతారు. దేవుణ్ణి నమ్మితే మనుషులకు దేవుడిచ్చే వరము నిత్య జీవము. దేవుణ్ణి నమ్మితే మనుషులకు ఏమొస్తుంది? నిత్య జీవమే వస్తుంది. ఆస్తులు రావు, ఆరోగ్యం కాదు, పిల్లలు కాదు, మనుషులు అనుకుంటున్న ఏవి కాదు. దేవుడిని నమ్మితే మనుషులకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. దేవుడు నిత్య జీవాన్ని మానవులకు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తుని భూలోకానికి పంపించడానికి ప్రధానమైన కారణము నిత్య జీవమే. నిత్య జీవమే. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి ఎవరికైనా ఈ సంగతి అర్థం అవ్వకపోతే వారు రావడం బెస్ట్, రాకపోవడం బెస్ట్. ఎందుకు అంటే వచ్చి జీవాన్ని పోగొట్టుకునే కంటే ఉండిపోయి సుఖాన్ని, లోకాన్ని, పాపాన్ని అనుభవించడమే బెస్ట్. కాబట్టి క్లియర్గా రాసి ఉంది, దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మనుషులకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం కొరకే విశ్వాసం ఉంచాలి. నిత్య జీవాన్ని పక్కన పెట్టి భౌతికమైన వాటి కొరకు ఎవరైనా దేన్నైనా ఆశించి కానీ దేవుడిని నమ్మితే అది విశ్వాసం అనబడదు. ఓకేనా? రైట్. భౌతికమైనవి ఈ లోకాన్ని సృష్టించినప్పుడే దేవుడు ఈ లోకంలో పెట్టేశాడు. కాబట్టి
భౌతికమైన వాటి కొరకు ఎవరు దేవుడిని విశ్వసించవలసిన అవసరము, అవిశ్వాసులే బాగా బతుకుతున్నారు మనకంటే. అవిశ్వాసుల పిల్లలే బాగా చదువుతున్నారు మన పిల్లల కంటే. అవిశ్వాసుల ఇల్లే బాగున్నాయి మన ఇల్లు కంటే. అవిశ్వాసుల భార్యలే బాగున్నారు, అవిశ్వాసుల ఉద్యోగాలు బాగున్నాయి, అవిశ్వాసుల పిల్లలు బాగున్నారు, అవిశ్వాసుల భర్తలు బాగున్నారు. అవిశ్వాసులే మనకంటే బాగున్నారు భౌతికంగా. వాటి కొరకైతే మనము దేవుడిని నమ్మవలసిన అవసరము లేదు. నిత్యజీవం. తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పు రానిది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరన్న దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఎప్పుడో మనసులో పెట్టుకున్నాడట, మానవ జాతికి నిత్యజీవం ఇవ్వాలి అని. ఈ నిత్యజీవం లేకపోతే నీకు ఎంత కూడున్న వేస్ట్. ఈ నిత్యజీవం లేకపోతే నీకు ఎంత డబ్బున్న వేస్ట్. ఈ నిత్యజీవం లేకపోతే నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా వేస్ట్. ఈ నిత్యజీవం లేకపోతే నీకు ఎంత బలమున్నా బలగమున్నా వేస్ట్. మానవుడికి ఏముండాలి? నిత్యజీవం ఉండాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు? అనాది నిత్యత్వంలోనే మానవులకి నిత్యజీవం ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా దేవుడు కావాలనుకుని వస్తే అట్టి మనుషులకి డెఫినెట్గా అర్థమవలసిన విషయం ఏంటంటే దేవుడు ఇచ్చేది నిత్యజీవమే. మరి జబ్బులు, జ్వరాలు, రోగాలు, ఆరోగ్యాలు అంటారా? వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనవి, వాడబారనివి, శ్రేష్టమైనవి దేవుడి దగ్గర నుంచి వస్తాయి. తాత్కాలికమైనవి, ఉండిపోయేవి, అవసరాలు తీర్చబడేవి లోకంలో పెట్టేశాడు దేవుడు. కాబట్టి 2 విషయాలు మీరు గుర్తుంచుకోండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకానికి ఏమిస్తామన్నాడు? నిత్య జీవం ఇస్తామన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు చివరి ప్రార్థనలో ఇలా చెప్పారు, ఇలా ప్రార్థించారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే. అది 3వ వచనంలో ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తుని ఎరిగిన వారికి ఏమొస్తుంది అన్నాడు? నిత్యజీవం వస్తుంది. 3 మాటలు మీకు నేను చెప్పాను. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, 2 తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, 3 యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఈ 3 వచనాల్లో ఏం రాసి ఉంది? మానవులకి దేవుడు ఏర్పరిచింది నిత్యజీవమే. నిత్యజీవం కొరకే దేవుడిని నమ్మాలి తప్ప భౌతికమైన వాటి కోసం దేవుడిని నమ్మకూడదు, మొక్కకూడదు, అసలు ఆరాధించకూడదు, ఆరాధనకు రాకూడదు. ఓకేనా? కాబట్టి ఈరోజు క్రైస్తవులు అనబడే వారికి, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి, క్రైస్తవులు కానటువంటి వారికి, అయినటువంటి వారికి అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే నిత్యజీవమే ప్రాముఖ్యం. అవునా? నిత్యజీవమే శాశ్వతం. ఎందుకంటే ఒకరోజు మనం చనిపోతాం. ఒకరోజు మనం చనిపోతాం. ఎలా చనిపోతాం? మన అమ్మ చనిపోయినట్లు, మన నాన్న చనిపోయినట్లు, మన తాత చనిపోయినట్లు, మన అమ్మమ్మలు చనిపోయినట్లు, మన నాన్నమ్మలు చనిపోయినట్లు మనం కూడా ఏం చేస్తాం? చనిపోతాం. అంటే ఇవాళ బ్రతికున్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా అని హీరోలు అనుకోకండి. హీరోలమి ఉండిపోతాం అనుకోకండి. మనం డెఫినెట్గా ఏదో ఒక రోజు ఏమవుతాం? డెఫినెట్గా చనిపోతాం. వెనక ముందు అంతే. ఈలాగ చనిపోయినటువంటి శరీరానికి దేవునితో మరే అవసరము ఉండదు, ప్రకృతితోనూ మరే అవసరము ఉండదు, బంధువులతోనూ మరే అవసరం ఉండదు, నువ్వు అమితముగా ప్రేమించిన నీ కులంతోనూ మరే అవసరము ఉండదు. పిచ్చెత్తిపోతున్నారు కదా కులము, పిచ్చెత్తిపోతున్నారు లేదా? మా కులము, మా కులము, మా కులము, మా వాళ్ళు అని పిచ్చెత్తిపోతున్నారు కదా. ఈ పిచ్చి మరి నీకు ఈ శరీరానికి మరి అక్కర్లా.
ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ పిచ్చులన్నీ ఉంటాయి మనిషికి. లోకం తెలిసిన వాడికి ఆ పిచ్చి ఉండడం ఓకే, పరలోకం తెలిసిన వాడికి, నిత్యజీవం తెలిసిన వాడికి ఆ పిచ్చి ఉంది అంటే వాడు క్రైస్తవుడే కాడు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, మనం చనిపోతాం. ఎలా చనిపోతాం అంటే, మీ నాన్నగారి కంటే నువ్వు గొప్పడు కాదు కదా. చెప్పండి, గుండె మీద చేసుకొని మా నాన్నకంటే నేను గొప్పడు బలమైన అనండి. మీ అమ్మగారి కంటే నువ్వు గొప్పదానివి కాదు కదా. వాళ్ళే చనిపోయినప్పుడు నువ్వెందుకు ఉంటావు? అవునా? ఎంతో చక్కని అమాయకపు మంచి జీవితాలు జీవించారు మన పూర్వీకులు. మనకంటే కల్మషము, కపటము, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి మనంత దరిద్రము లేదు, మనంత ఘోరమైన మనుషులు కారు. అయినా వాళ్ళు చనిపోయారు. కల్మషము, కపటం అన్న మనం కూడా చనిపోతాం. చనిపోయినటువంటి ఆత్మ అంటే చనిపోయినటువంటి మనిషి యొక్క ఆత్మ దేహం నుండి బయటకు వస్తే స్వతంత్రించుకోవాల్సింది నిత్య జీవాన్ని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు పూర్వము దానియేలు ఎప్పుడో చెప్పాడు, మనుషులకి నిత్య జీవం అర్థమవుతుంది, ఎందుకంటే అది కంటికి కనిపించదు కాబట్టి. నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎన్ని తోలాలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని తోలాలు ఉన్నాయి, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, మాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇవి కంటికి కనిపిస్తాయి. కాబట్టి దృష్టి ఎప్పుడు దేని మీద పెడుతున్నారు? ఈ భౌతికమైన వాటి మీద, కంటికి కనిపించే వాటి మీద పెడుతున్నారు. ఇవేవి శాశ్వతమైనవి కావు. నువ్వే శాశ్వతం కాదని చెప్తున్నాను నేను. దేవుడు మోషే రాశాడు కీర్తనలో, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవించున్నావు. మనుషులు ఏమైపోతున్నారు? మంటికి మార్చబడతారు. దేవుడు చెప్పాడు, నువ్వు మొన్నే కొరక తిరిగి మొన్నైపోతావు. ప్రసంగిలో ఆయన చెప్పాడు, మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని అంతకు పోవును అన్నాడా లేదా? కాబట్టి ఈ మంటిలో నుంచి వచ్చినటువంటి మంటి దేహం డెఫినెట్గా మొన్నైపోద్ది. దీని గురించి అయితే నువ్వు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలియక దానికోసం తీసుకుంటే తప్పది. క్లియర్గా చెప్పండి, చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేల్కొనిదరు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు అవడానికి, నిత్యముగా హేయులు అవడానికి. రైట్. కొందరు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. కొందరు ఎక్కడికి వెళ్తారు? నిందపాలు అయిపోతారు, అంటే నిత్య నరకానికి వెళ్తారు. అవునా? కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొందరు నిందపాలు అంటే నిత్య నరకానికి వెళ్తారు. రెండు ఉంటాయి కదా లోకాల్లో. ఒకటి పరలోకం, మరొకటి నరకం. అల్టిమేట్ గా చిట్ట చివరిగా మిగిలే రెండు లోకాలే. పాట కూడా రాశారు, రెండు దారులు, ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? డిసైడ్ చేసుకో. చచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంటానులేండి, ఇప్పుడు ఖాళీ లేదు అనుకుంటే చచ్చిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవడానికి అవ్వవు. అవి ఉన్నవి రెండు దారులు, రెండు లోకాలు ఆ పైన. అవునా? అయితే అవి ఏవి ఎటువైపు ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఉండవు మాత్రం రెండే ఉన్నాయి. ఒకటి పరలోకం శాశ్వతమైనది, రెండు నరకం, పాతాళం, నరకానికి సంబంధించింది. ఓకేనా? కాబట్టి డెఫినెట్గా మనం చనిపోతాం, డెఫినెట్గా చనిపోతాం, డెఫినెట్గా చనిపోతాం. మనం చనిపోతాం. ఏ రోజైనా మనము చనిపోతాం అని అనుకుంటే చావు దగ్గరికి వచ్చినప్పటికి మరి ఆ భయం ఉండదు. నేను చచ్చిపోకూడదమ్మో, నేను చచ్చిపోకూడదు నాయను, నాకు ఈ చావు రాకూడదు, నన్ను అప్పుడే నేను అమ్మో నేను శవాన్ని చూడండి బాబు, నాకు భయం, మిమ్మల్ని చూస్తే నాకు వచ్చేది ఏంటి అనుకుంటారు కదా. వాళ్ళు తొందరగా చచ్చిపోతారు. మీకు అర్థం అవట్లేదా? చచ్చిపోయినప్పుడు కూడా భయంతో కళ్ళు తెల్లగా ఏంటది గుడ్లు బయట దాన్ని చేతులు బిగబెట్టేసి కాళ్ళు చేతులు తన్నుకొని చచ్చిపోతారు, ఎందుకంటే భయం కదా. కాబట్టి నీ మరణము నీతోనే ఉంటది, నీ తీర్పు నీతోనే ఉంటది. నువ్వు వదలనుకున్న రెండు నిన్ను వదలవు. మనుషులు ఒక్కసారి మరణిస్తారు, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మీకు తెలుసా? మీ వెంట మీ నీడ ఉంటుందో ఉండదో, మీ వెంట మీ పిల్లలు ఉంటారో ఉండరో, కానీ మీ మరణము మీతోనే నడుస్తుంది, మీ తీర్పు మీతోనే నడుస్తుంది. చాలా మంది అవివేకంతో, అజ్ఞానంతో తీర్పు ఎప్పుడో ఎక్కడో ఉందంటున్నారు. నో,
నువ్వు చేస్తున్న క్రియలే, నువ్వు చేస్తున్న పనులే ఇక్కడ నీకు తీర్పు తీర్చేస్తున్నాయి. అవి మంచివైనా చెడ్డమైన, మంచివైతే అటు వెళ్ళిపోతున్నాయి, చెడ్డవైతే ఇటు వెళ్ళిపోతున్నాయి. నీ తీర్పు నువ్వే తీర్చుకుంటున్నావు. యేసులో చెప్పాడు తీర్పు తీర్చకండి అని, మీకు తీర్పు తీర్చబడదు అని. కాబట్టి నీ దేహంతో జరిగిస్తున్న క్రియలు, నీ నోటితో, నీ కళ్ళుతో, నీ ఒళ్ళుతో, నీ కాళ్ళతో, నీ శరీరపు అవయవాలతో, నీ సెన్స్ ఆర్గన్స్తో నువ్వేవైతే చేస్తున్నావో వాటిని బట్టి నీకు నువ్వు తీర్పు తీర్చేసుకుంటున్నావు. అటుకొని స్టోర్ అయిపోతున్నావు. నీకు తెలియట్లేదా సంగతి? అర్థం అవట్లేదా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో క్లియర్గా రాశాడు. దేహమందున్నను దేహమును విడిచినను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. నువ్వు దేహంతో జరిగిస్తున్నావు, దేహమందు ఉన్నావు. మంచి అయినా జరిగిస్తావు, చెడ్డైనా జరిగిస్తావు, వాటి ఫలమే పొందుతావు. కానీ అవి మాత్రం స్టోర్ అయిపోతున్నాయి. అబ్బాయి ఇవి నేను చేయలేదండి అని అంటే కుదరదు. నీ దేహంతో చేసినవి. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, నిత్య జీవాన్ని మించి, నిత్య జీవాన్ని కాకుండా మరి దేనికి దేవుడి దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి జీవితం వేస్ట్. వాళ్ళు చేసే ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరవు, వారికి దేవుడికి సంబంధం ఉండదు. దానియేలు అప్పుడే చెప్పాడు, క్రీస్తు పూర్వమే చెప్పాడు, అనేక సంవత్సరాల క్రితమే చెప్పాడు. సమాధులలో నిద్రించి అనేకులు మేల్కొనేదరు, కొందరు నిత్య జీవంకి, మరికొందరు నిందపాలు అవడానికి వెళ్తారని చెప్పి దానియేలు చెప్పాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, దేహం కొరకైతే దేవుడిని నమ్మవలసిన అవసరమే లేదు, శరీరం కొరకైతే బాప్తిసాలు పొందవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ లోకంలో దేహానికి సంబంధించినవి చాలా ఉన్నాయి, మనకంటే నమ్మనోళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అవునా? కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోండి, దేవుడినే నమ్మితే, దేవుడి దగ్గరికే వస్తే మనిషికి ప్రాథమికంగా ఉండవలసిన అవగాహన ఏంటంటే నిత్య జీవం. దేనికోసం? దేవుడు అన్నాటి కాలంలోనే ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవం. యేసు ప్రభువుని భూలోకానికి ఎందుకు పంపించాడు? నిత్య జీవం. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? నిన్ను నన్ను నమ్మినోడికి ఏమొస్తుంది అన్నాడు? నిత్య జీవం వస్తుంది అన్నాడు. ఎంతగా పూర్వమే దానియేలు ఏం చెప్పాడు? నిత్య జీవం తప్ప ఇంకా దేనికి ఎవరు నమ్మినా సరే వాడి విశ్వాసం వేస్ట్. ఎందుకంటే సమాధులలో నిద్రించి మనం లేస్తాం. లెగమా చనిపోమా? సమాధి చేయరా? సమాధిలో నుంచి లెగమా? లెగిస్తామంటేనే విశ్వాసం ఉన్నట్టు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకున్నట్టు మాకు ఇష్టం లేదు. అదేమనగా యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడలా. యేసు మృతి పొందాడా? తిరిగి లేచాడా? యేసు మృతి పొంది తిరిగి లేచాడన్న దాని మీదే క్రైస్తవ్యం కట్టబడుతుంది. యేసు చనిపోయి తిరిగి లేచాడన్న దాని మీదే నీ విశ్వాసం కట్టబడాలి. అలా కట్టబడితేనే నిత్య జీవం వస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. వస్తాడా? రాడా? నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆర్భాటంతోనూ మేము ప్రభువు మాటను బట్టి మీకు తెలియజేయనిది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట ఆయన లేచాడు కాబట్టి నిన్ను లేపుతాడు. ఆయన లేకపోతే నిన్నెలా లేపుతాడు? నీకు అర్థం అవట్లేదా? మీ నాన్న చనిపోయాడు కాబట్టి నువ్వు చనిపోతావు, మీ అమ్మ చనిపోయింది కాబట్టి నువ్వు చనిపోతావు, మీ తాత చనిపోయాడు కాబట్టి నువ్వు చనిపోతావు. వాళ్ళకంటే నువ్వు గొప్పడువేమి? మనం చనిపోతాం. మనం హీరోలు అనుకోకూడదు, హీరోయిన్లు అనుకోకూడదు. మరణం అందరికీ మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. తప్పించుకుంటానని అనుకోవడం వెరితనం. సిద్ధంగా ఉండడం బుద్ధిమంతుల లక్షణం. మరణము తప్పించుకుందామని ప్రయత్నాలు చేయడం బుద్ధిహీనత. మరణముకు ఎదురు చూడడం బుద్ధిమంతుని యొక్క లక్షణం. ఎందుకంటే
డెఫినెట్గా నీ దగ్గరికి వస్తుంది. అది వస్తే కానీ నీకు దేహ విమోచన జరగదు. దేహ విమోచన జరగకపోతే నీ దేహం మట్టిలోకి వెళ్దాం. నీ దేహం మట్టిలో లేకపోతే ప్రభు వచ్చినప్పుడు లేపలేడు. చెప్పాడు, ఓ అవివేకి, నీ విత్తనది చచ్చితే కానీ ఎలా బ్రతికింపబడుతుంది? నువ్వు ఏ విత్తనమైనా సరే భూమిలో ఎందుకు వేస్తావు? తిరిగి మళ్ళీ పైకి రావాలనే కదా వేస్తావు? చెప్పండి. నువ్వు విత్తనం పైకి వస్తుందన్న నమ్మకంతో ఎలాగైతే వేస్తున్నావో, నువ్వు చచ్చిన తర్వాత ప్రభు లేపుతాడన్న విశ్వాసంతో చచ్చిపోవు. అలా చనిపోయే వారికి ఉండవలసింది ఏంటంటే నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసం ఉండాలి. నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసం తప్ప రోగాల విశ్వాసమో, దెయ్యాల విశ్వాసమో, అద్భుతాల విశ్వాసమో, సూచక్రియల విశ్వాసమో, ఇతరత్ర ఏ విశ్వాసం ఉన్నా సరే, అది కొబ్బరి నూనెల విశ్వాసమో, రుమాల విశ్వాసమో, టచ్చల విశ్వాసమో, మోసగాళ్ళ ద్వారా వచ్చే విశ్వాసం అయితే మాత్రం నీ జీవితం నాశనం అయిపోయింది. ఎందుకంటే నమ్మకూడని వ్యక్తిని, నమ్మకూడని సమాచారాన్ని నమ్మడానికి వెళ్ళిపోయారు మనుషులు. నమ్మదగిన సమాచారం ఇది. దేవుడు అనాదిలో ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. దేవుడు నమ్మితే మనుషులకి ఏమొస్తుంది? నిత్య జీవమే వస్తుంది. యేసు ప్రభువుని భూలోకానికి దేవుడు ఎందుకు పంపించాడు? నిత్య జీవం కోసం పంపించాడు. ఇది ఎప్పుడో చెప్పాడు దానియేలు? 100 సంవత్సరాలకు ముందే చెప్పాడు. అనేకులు సమాధుల్లో నిద్రించిన వారందరూ లేస్తారు. కొందరు ఇటు వెళ్తారు, మరి కొందరు ఇటు వెళ్తారు, అటు వెళ్తారు. అది యేసు ప్రభు చెప్పాడు క్లియర్గా. మత్తయి సువార్త 25వ అధ్యాయం యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అదే మనుషులకు అర్థం అవ్వకపోతే మనం ఏం చేయలేం. గ్రుడ్డి నమ్మకాలు, గ్రుడ్డి విశ్వాసాలు, మనుషులు వెంబడించడాలు, రుగ్మతలను బాగు చేసుకోవడానికి రావడాలు, ఎలక్షన్లో క్యాంపెయినింగ్కి వెళ్ళినట్టు ఆ రోజు డబ్బులు, ఆ రోజు బిర్యానీ పట్నం ఆ రోజు అందిపోయేటట్లు ఉండే విశ్వాసాలు, ఇవి నిత్య జీవానికి సంబంధించిన విశ్వాసాలు. యేసు ప్రభువు అప్పుడే చెప్పాడు. 34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, మత్తయి సువార్త 25:34 చదువుతున్నాను నేను. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకోనండి. రండి అన్నాడా లేదా? ఎడం చేయి వైపు ఉన్న వారిని చూసి ఏమన్నాడు? 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి పొండి. అవునా? కుడివైపు ఉన్న వారిని ఏమన్నాడు? రండి అన్నాడు. ఎడమ వైపు ఉన్న వారిని ఏమన్నాడు? పొండి అన్నాడు. కుడివైపు ఉన్నవారు ఎవరు? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. ఎడమ వైపు ఉన్నవారు ఎవరు? నిత్య జీవం అంటే ఏంటి అవగాహన లేనివారు. ఈరోజు కూడా అనేక మందికి దేవుడిని ఎందుకు నమ్మాలో తెలీదు. వాళ్ళ విశ్వాసం దేని మీద ఆధారపడిందో తెలియదు. అసలు ఈ చర్చిలకు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. ఈ బాప్తిసాలు ఇచ్చి నమ్మించిన వాళ్ళు కూడా ఎందుకు నమ్మిస్తున్నారో తెలియట్లేదు. పులోమని వాళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు వెళ్తున్నారా, వాళ్ళు స్నానాలు చేసేయడం, బైబిల్ పట్టుకోవడం, కానుకలు పట్టుకోవడం, దశంభాగాలు పట్టుకోవడం, పాటల పుస్తకాలు పట్టుకోవడం, డ్యాన్సులు వేయించడం, నాటకాలు వేయించడం, యేసు ప్రభు వేషాలు వేయించడం, దేవదూతల వేషాలు వేయించడం, మరియమ్మ వేషాలు వేయించడంతోనే జీవితాలు గడుస్తున్నాయి తప్ప క్లియర్గా మన విశ్వాసం దేని మీద, దేని కొరకు అనేది ఎవరికి అవగాహన లేదు. నేనేం చెప్తున్నానంటే, మనం ఇంకా బ్రతుకున్నాం. దేవుడు మనకు ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చాడు, మరొక వారం ఇచ్చాడు, మరొక సంవత్సరం ఇచ్చాడు. ఎప్పటికైనా దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అవునా? కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, దేవుడు మానవులకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దానియేలు చెప్పాడు కదా, కొందరు సమాధులలో నిద్రించి అనేకులు లేచెదరు, కొందరు నిత్య జీవానికి, కొందరు నిందపాలు అవడానికి అన్నాడు కదా. ఇదిగో యేసు ప్రభువు చెప్పాడు, కొందరు ఏ చేయి వైపు వెళ్తారు? కుడి చేయి వైపు వెళ్తారు, మరి కొందరు ఎడం చేయి వైపు వెళ్తారు. అంటే రెండు భాగాలుగా విడగొట్టేస్తాడు దేవుడు. నువ్వు ఎటువైపు ఉంటావో భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకోవాలి. నువ్వు కుడివైపు ఉండాలంటే డెఫినెట్గా నిత్య జీవం మీద అవగాహన ఉండాలి. లేదండి నేను ఎటైనా ఏదో వెళ్ళిపోతాను, ఏదైనా పర్లేదండి అనుకుంటే అంటే చాలా మంది విశ్వాసం ఏంటంటే వాక్యం మీద లేదు, అయ్యగారుల మీద ఉంది. అవునా? వాక్యం మీద అవగాహన, వాక్యం మీద బేస్ అవ్వలేదు. ఎవరి మీద బేస్ అవుతున్నారు?
మా అయ్యగారండి, మా అమ్మగారండి, వాళ్ళు ఎలా చెప్తే మేము వాళ్ళకి నడుస్తామండి. అమ్మో, దైవజనుల్ని ఎదిరించడమే, ప్రశ్న వేయడమే, కళ్ళు పోతాయట. ఎవరికన్నా అడుగుతాను నేను, కళ్ళు పోతాయట. ఎవరికి పోతాయి? నీకా? నిన్ను మోసం చేసినట్టుగా అడుగుతాను నేను. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, మానవులకి దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని గురించిన అవగాహన మానవులకు ఉండాలి. అపోస్తులుడైన పౌలు పిచ్చోడో ఎర్రోడో కాదు, జబ్బులకో రోగాలకో దేవుడిని నమ్మలేదు. అద్భుతాలు మహత్కార్యాలు చూసి దేవుడిని నమ్మలా. ఎందుకు దేవుడిని నమ్మాడో స్పష్టంగా చెప్పాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు క్లియర్గా చెప్పాడు. 15 నుంచి చదువుతాం, 12 నుంచి చదువుతాం. పూర్వం సంగతి చెప్తున్నాడు. పూర్వం ఎలాంటివాడట? దోషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలు తన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచిన బలపరిచిన ప్రభుని యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అవునా? తెలిసి చేశాడా, తెలియక చేశాడా? ఈ హాని, హింస, ఈ కార్యక్రమాలన్నీ తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలియక చేశాడు. తెలియక చేస్తే క్షమాపణ ఉంది, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి క్షమాపణ లేదు. తెలియక చేశానని చెప్పు, దేవుడు క్షమిస్తాడు. నువ్వు తెలిసి చేసి తెలియక చేశానని చెప్పావనుకో, దేవుడు ఒకరికి చూపిస్తాడు. అనండి, తెలియక చేసి తిని కనుక కనికరించబడుతున్నా అన్నాడు. తెలియక చేశాడా, తెలియక చేశాడా? తెలియక చేశాడు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తే దేవుడు క్షమించడం. మీకు తెలియక పాపం చేస్తారా, తెలిసి పాపం చేస్తారా? తెలియకంటే నేను ఒప్పుకోను. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని రాసింది. తెలుసా, తెలీదా? తెలిసి ఎందుకు తిరగబడుతున్నారు? తెలిసి ఎందుకు ఏడిపిస్తున్నారు? తెలిసి ఎందుకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు? తెలిసి ఎందుకు సమాధానంగా బతకట్లేదు? తెలిసి ఎందుకు భర్తను గౌరవించట్లేదు? తెలిసి ఎందుకు భర్తకు లోబడట్లేదు? దానికి క్షమాపణ లేదు మీకు. లేదండి మాకు తెలియదండి అంటే, తెలియదండి నేను ఒప్పుకోను. ఎన్నోసార్లు నేను చెప్పాను, మీరు చదివారు కూడా. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు తెలీదా? తెలియదని చెప్పమనండి స్త్రీల్ని. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి అని రాసి ఉంది. అవునా? తెలీదా? మరి ఎందుకు ఏడిపిస్తున్నారు భార్యల్ని? మరెందుకు కొడుతున్నారు భార్యల్ని? ఎందుకు తిడుతున్నారు భార్యల్ని? ఎందుకు పని మనుషులా చూస్తున్నారు భార్యల్ని? తెలీదా? తెలీదా వాక్యం? తెలిసి చేసిన పాపానికి క్షమాపణ ఉందా? పొరపాట్లు జరుగుతాయి, లోపాలు వస్తుంటాయి, బలహీనతలు ఉంటాయి. అప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. క్షమాధాన పడాలంటే ముందు ఒకరికొకరికి ఏముండాలి? క్షమాపణ లేకుండా సమాధానం ఉండదు, క్షమాపణ లేకుండా ప్రేమ ఉండదు. అంటే అర్థం అవట్లేదా? కాబట్టి ఈ రోజు ఏ పాపమైనా సరే ఎవరైనా చేస్తే తెలియక చేశారంటని చెప్తే నేను నమ్మను. అంటే అర్థం అవట్లేదా? తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా? పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని రాసి ఉంది. అవునా? మరి తల్లికి తెలియకుండా ప్రేమిస్తే, తండ్రికి తెలియకుండా ప్రేమల్లో పడితే, తల్లికి తండ్రికి తెలియకుండా డబ్బులొట్టుకు వెళ్ళిపోతే, తల్లికి తండ్రికి తెలియకుండా సినిమాలకు వెళ్ళిపోతే, కాలేజీకి వెళ్తున్నామని చెప్పి షికారులు చేస్తే, బీచ్ల్లో తిరిగితే తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా? తెలియకంటే నేను ఒప్పుకోను. లోకములో ఉన్నవారు ఎవరైనా బైబిలు, దేవుడు, నిత్యజీవము, యేసు ప్రభువు తెలియక పాపం చేశారంటే నేను నమ్ముతాను. ఎందుకంటే వారికి అవగాహన లేదు. పౌలు చెప్పాడు, నేను నిజంగా తెలియక చేశాను అన్నాడు. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు ఏ మనిషి పాపం చేసినా నేను తెలియక చేశాను అనడానికి అవకాశం లేదు, తెలిసే చేస్తున్నారు. అవునా? నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. నీ భర్తని గడ్డి పరకలా చూస్తున్నావు, తెలిసే చేస్తున్నావు.
నీ భార్యను ఏడిపిస్తున్నావు, తెలిసే చేస్తున్నావు కదా? చెప్పండి. అత్త ఎడల కుయుక్తితో ప్రవర్తిస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. కోడల్ని పనికిమాల దానిలా చూస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. తెలియక చేస్తున్నాను అని ఎవరైనా అంటే దేవుడు ఇంకా శిక్షకి వేసేస్తాడు. మారు మనసు లేదు, క్షమాపణ లేదు. అర్థమవట్లేదా నేను చెప్పేది? అపోస్తుడైన పౌలేమన్నాడు, నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుడును అయినటువంటి నన్ను ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడట? నేను తెలియక చేశాను. ప్లస్ నాకు అప్పుడు ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా అజ్ఞానంతో నువ్వు ఏదైనా పాపం చేస్తే డెఫినెట్గా దేవుడు ఏం చేస్తాడో? క్షమిస్తాడు. నువ్వు తెలిసి పాపం చేస్తే ఏముండదు. మీరు ఏమనుకుంటున్నారంటే విగ్రహాలకు పెట్టిన ప్రసాదాలు తింటే పాపము, వ్యభిచారం చేస్తే పాపము, దొంగతనం చేస్తే పాపము, బూతు మాట్లాడితే పాపము అనుకుంటున్నారా? ఇప్పుడు వాక్యం తెలిసి ఏది నెగ్లెక్ట్ చేసినా, వాక్యం తెలిసి అలాగే ఏది చేయకపోయినా పాపమే. పెద్ద పెద్ద వాటికి వెళ్ళక్కర్లే. పాపం చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఏ పాపంలో కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. దొరికితే దొంగలు, దొరకపోతే సంసారులు. నీ ఉత్తమోత్తమైనటువంటి గుణము ఎంత ఉత్తమమైనదో నీ మనస్సాక్షిని నువ్వు మార్కులు వేసుకో. నేనెవరిని మీకు మార్కులు వేయడానికి, మీరెవరు నాకు మార్కులు వేయడానికి? మనకు మార్కులు వేసేవాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, లేడా? ఆయన అడగండి, మీ గుణాలు మీ శాస్త్రాలు అన్నీ చెప్పేస్తాడు. నేను తెలియక చేశాను, నాకు తెలియదు అని అంటే మాత్రం, ఒకవేళ నేను మీలాంటోనే కాబట్టి నేను ఒప్పుకున్నా, ఆయన ఒప్పుకోడు. అపోస్తుడైన పౌలు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలియక చేశాడు. తెలియక చేస్తే క్షమాపణ ఉంది, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. పాపులను రక్షించిన 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఒప్పుకున్నాడా లేదా? నేను ఎలాంటి పాపిని? పాపులలో ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడా లేదా? మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే మనుషులు తమ పాపాలు ఒప్పుకున్నప్పుడు సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడు బాధపడతాడు అంటే మనుషులు పాపాలు కప్పుకుంటే బాధపడతాడు. ప్రతిరోజు ప్రతి మనిషి మోకరించి నా బలహీనతలు క్షమించండి, నా అపరాధాలు, నా పాపాలు క్రీస్తునందు మన్నించండి అని ప్రార్థన చేయాలి ప్రతిరోజు. చాలా మంది ఏమంటారంటే బాప్తిసం పొందినప్పుడు మనం నీతిమంతులం అయిపోయాం కదా, మన పాపాలు కడిగించాం కదా, ఇంకా పాపులం ఏంటి అంటే, నువ్వే తప్పు చేయలేదా? ఏ మలినము అంటలేదా? యోహాను మన పాపములను మనము ఒప్పుకోవాలని చెప్పలేదా? అలా చెప్పినప్పుడు యోహాను కూడా కలుపుకొని చెప్పలేదా? చెప్పండి. అపోస్తలుడు, సువార్తికుడు, రైటరు, సంఘ పెద్ద అయిన యోహాను కూడా ఏమన్నాడు? మన పాపాలు మనము ఒప్పుకోవాలని అనుకుంటే నువ్వు అపోస్తలుడి కంటే, సంఘ పెద్ద కంటే, ఆ సువార్తికుడి కంటే గొప్ప నీతిమంతుడువా, నీతిమంతురాలువా? ఆయనే చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తారు. ప్రతిరోజు యేసు రక్తం పనిచేస్తుంది. ఒకసారి రక్షింపబడితే జీవితాంతం రక్షింపబడడం అనే సిద్ధాంతం తప్పు. వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ ఈజ్ తప్పు. నేను ఒకసారి బాప్తిజం పొందేశాను కాబట్టి నేను ఎలా బ్రతికినా, ఎన్ని చేసినా నా రక్షణ ఉంటుంది అనుకోవడం తప్పు. అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు దేవుని దగ్గర నువ్వు లోబడాలి, దేవుని దగ్గర మోకరించాలి, ప్రార్థన చేయాలి. నీ బలహీనతల విషయమై దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. అలా కాకపోతే దినదినము మనం శుద్ధిపరచబడం. అవునా? ఇది ప్రతిరోజు జరగాలి. నీ ఇంట్లో ప్రతిరోజు, నీ బెడ్డ మీద, ప్రతిరోజు నువ్వు పడుకొని లేచినప్పుడు, ప్రతిరోజు నువ్వు నిద్రపోయే ముందు, ప్రతిరోజు నువ్వు భోజనం చేసే ముందు, ప్రతి సూర్యోదయాన్ని చూసే ప్రతిరోజు నువ్వు
ఆ ప్రార్థన చేసుకో. ఒళ్ళు బరువు ఎక్కిపోయి తిండి తినేసి మదం ఎక్కిపోయి టీవీలు సెలలు చూసుకొని వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడుకొని ఎప్పుడో నచ్చితే ప్రార్థన చేయడము, నచ్చకపోతే అలా పడుకోవడం చేసామనుకోండి, మనంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, కొవ్వుపోయారు నాకు ప్రార్థన చేసే సమయము కానీ కృతజ్ఞత కూడా వీళ్ళకి లేదని బాధపడతాడు. మరి అలాంటి వాళ్ళు ఉంటే నేనేం చేయలేదు. కానీ ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు అది నీ నైతిక ధర్మం, అది నీ నైతిక విధి. ప్రతిరోజు నువ్వు మోకరించి నీ బలహీనతల విషయమే ప్రతిరోజు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రతిరోజు విడిచిపెట్టాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇవాళతో సరే నేను నీతిమంతురాలని అని ఎప్పుడైనా అనుకుంటే ఆ మరుసటి రోజే ఆ క్షణమే పడిపోతారు మీరు. ఎప్పుడు దయచేసి అలా ఫీల్ అవ్వండి. ఎందుకంటే రక్షణ నీతి ఈ రోజుకే ఉంటుంది, రేపుడికి ఉండదు. మీకు అర్థం లేదు కదా? ఇవాళ మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి, రేపటికి కూడా ఉంటాయి. రక్షణ అలాగుండదు, నీతి అలాగుండదు. నీతి ఎప్పుడు ఉంటుంది? ఈ రోజే. మళ్ళీ రేపటికి కాపాడుకోవాలి. రేపు ఉంటుందో ఉండదో పౌలు చెప్పాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఎప్పుడు ఎలా ఉంటాయో పరిస్థితులు, ఏ సంఘటన నిన్ను విశ్వాసం నుండి దూరం చేస్తుందో, ఏ వ్యక్తి వల్ల నీకు భ్రష్టత్వం అంటుతుందో, ఏ మనిషి వల్ల నీ సావాసం మారిపోద్దో, ఏ సంఘటన నీ జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం అవుతుందో ఏ రోజు నీకు తెలియదు. ఎందుకంటే నీకు భవిష్యత్ జ్ఞానం లేదు. అంటే అర్థం అవట్లేదా? కాబట్టి ఈ రక్షణను ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు చెక్ చేసుకోవాలి, ప్రతిరోజు కాపాడుకోవాలి. నీతికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి, నిత్యజీవానికి సంబంధించిన చెకప్ అనేది ఏ రోజుకి ఆ రోజు నీకు లేకపోతే ఆ మరుసటి రోజు పడిపోతావు. ఇది శాశ్వతమేమీ కాదు. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము వచ్చినంత వరకు ప్రతిరోజు రక్షణను మనం చెక్ చేసుకోవాలి, ప్రతిరోజు రక్షణను మనం కాపాడుకోవాలి, ప్రతిరోజు నీతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు పడిపోతాం మనకెవరికి? ఆదాము అవ్వలు పడిపోతామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎన్నో సంవత్సరాలు దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ రోజే పడిపోతామనే సంగతి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ విషయంలో ఆ రోజు నుంచి దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళిద్దరు అయిపోతే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళిద్దరి వల్ల సర్వలోకము కూడా నాశనం అయిపోయింది. కాబట్టి భౌతికమైన వస్తువుల మీద ధీమా ఉన్నట్లు రక్షణ విషయంలో ధీమా ఉండకండి. భౌతికమైన వస్తువులు, భౌతికమైనటువంటి పదార్థాల విషయంలో తీవ్రంగా అదే పర్వాలేదు అన్నట్టు రక్షణ విషయంలో పర్వాలేదు అని అనుకోకండి. ఏ రోజు రక్షణ ఆ రోజే. ఈ రోజు చనిపోతే ఈ రోజుకి నీ నీతి నిలబడాలి, ఈ రోజు నీ నీతి నిలబడి ఉండాలి. రేపటి సంగతి నీకు అనవసరం. ఓకేనా? అలా ప్రతిరోజు రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవాలి, నీతిని నిలబెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ సాధకం చేయాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, నువ్వు ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ క్యాంపులో ఉన్నా సరే, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ఇది నీ నైతిక బాధ్యత. పౌలు ఏమంటున్నాడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడనే విషయం నమ్మదగినది అయితే, ఆ పాపుల్లో నేను ఎలాంటి పాపిని? నేను ప్రధాన పాపిని ఆయన ఒప్పుకుంటూ 16వ వచనంలో ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరించబడితిని. ఓకేనమ్మా? నేను ఏ పాపిని అన్నాడు? పాపులలో ప్రధాన పాపినైన నేను ఇప్పుడు నిత్య జీవాన్ని ఎవరైతే కాంక్షించి క్రీస్తునందుకు వస్తారో వారికి నేను మాదిరి అయ్యాను అన్నాడు. అర్థం లేదు కదా? నేను పాపులలో ప్రధాన పాపిని. ఇటు ప్రధాన పాపిని ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నిత్య జీవాన్ని కొరకు తనును నమ్మే వారికి నేను మాదిరిగా ఉండరాదు నన్ను పెట్టాడు అన్నాడు.
ప్రధాన పాపనైన నన్ను తీసుకొచ్చి నిత్య జీవానికి నమ్మేవారందరికీ నన్ను అక్కడ నిలబెట్టాడు మాదిరి. అయితే మరి నేను ఎందుకు నమ్మానంటే నేను నిత్య జీవం కోసమే నమ్మాను అన్నాడు పౌలు. నాకేదో జబ్బు పోతుందనో జ్వరం పోతుందనో నమ్మలే. మీకు తెలుసో లేదో పౌలుకు ఒక బలహీనత ఉందట. పౌలుకి ఏముంది? అనేక సార్లు ఆ బలహీనత పోవాలని ప్రార్థన చేశాడు. దేవుడు ఈ బలహీనతను ఇలాగే ఉంచేస్తానని, ఇది నీకు ఉండాలని ఉంచేశాడు. నేనేం చెప్తానంటే ఎంతోమందికి స్వస్థతలు, ఎంతోమందికి అద్భుతాలు సూచక్రియలు చేసిన పౌలు ఒక బలహీనతతోనే ఉండిపోయాడు. అంటే దాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే అనేక మందికి క్రీస్తునందు స్వస్థతనిచ్చినోడు తాను స్వస్థపరచుకోలేకపోయాడు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఎపఫ్రోదిత్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పౌలుతో కూడా జతపనివాడు. ఎపఫ్రోదిత్ అనే ఆయన సువార్తికుడు చావు సిద్ధమై రోగి అయిపోయాడట. అనేక సంవత్సరాలు, అనేక దినాలు ఆయన రోగి అయి ఉన్నాడు. ప్రస్తుతం మీ దగ్గరికి ఆయన రాలేడని ఆయన గురించి కొలసీలకు రాస్తూ పౌలు అంటాడు, దేవుడు కనికరించి ఇప్పుడు ఆయన బాగుపడ్డాడు అన్నాడు. నిజంగా వారిని వారు బాగు చేసుకునే శక్తి వాళ్ళకుంటే వెంటనే ఇలాగా బీప్ మీద చేసి పామేస్తే, కడుపు మీద చేసి పామేస్తే ఏమైపోతాయి? వాళ్ళ రోగాలు పోతాయి. కానీ వారు దానికి నమ్మిన మనుషులు దేనికోసం నమ్మారు? నిత్య జీవం కోసం నమ్మారు. 4 వచనాలు చెప్పాను నేను, మీరు చెప్పగలరా? 1 యోహాను సువార్త 3:16, తీతు 1:4, దానియేలు 2:12, యోహాను సువార్త 17:3, అది తీర్పుకి సంబంధించి. ఎంత చక్కగా చూసి చెప్పారో. ఎవరో రావణమూర్తి గారు, లోకేష్ గారు, ఇంకా ఎవరో ఒకరిద్దరు, మా పార్వతి తప్ప ఎంత చక్కగా చెబుతున్నారో. ఇలా చూసి గుర్తుంచుకోండి అమ్మా. చెడు మర్చిపోండి, వాక్యం గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి మర్చిపోండి. మిమ్మల్ని తిట్టారనుకోండి మర్చిపోండి. మిమ్మల్ని ఎవరైనా దూషించారనుకోండి మర్చిపోండి. అది మీకు మేలు. ఇది మర్చిపోకండి, ఇది ఇంకా మేలు. ఎందుకంటే దేవుని వాక్యం కంటే శ్రేష్టమైనది ఈ లోకంలో. ఇవి గుర్తుంచుకోండి. ఆ రకంగా బ్రతకండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మన తల్లిదండ్రుల కంటే మన బలమైన వారమేమి, మనకంటే మోసం కానీ కన్నింగ్ కానీ మనకంటే దరిద్రం కానీ తక్కువే ఉన్నాయి. వాళ్ళు మంచోళ్ళు, అయినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకి తప్పదు. అంటే మనము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ నిత్య జీవాన్ని తెలుసుకొని వెళ్ళిపోవాలి. కడుపుకు బ్రతికి చచ్చిపోతే నిత్య జీవం వచ్చేది. ఆ రకంగా దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు నిత్య జీవాన్ని. అయితే ఆ నిత్య జీవాన్ని తెలుసుకోవడానికి ఒక 5 సూత్రాలు ఉన్నాయి. ఎన్ని? ఆ 5 సూత్రాలు ఏంటో ఒక్కొక్కటి తెలుసుకున్నాం. అంటే నిత్య జీవము దేవుడు వాగ్దానం చేశాడు. నిత్య జీవం కొరకు యేసుక్రీస్తుని పంపించాడు. నిత్య జీవమే వస్తుందని యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఆ నిత్య జీవం కోసమే పౌలు నమ్మాడు. ఆ నిత్య జీవం కోసం నమ్మే వరకే పౌలు మాదిరిగా ఉన్నాడు. ఆ నిత్య జీవం పొందితే పరలోకం వెళ్తాం, నిత్య జీవం పొందకపోతే నిందపోలు అయిపోతామని దానియేలు చెప్పాడు. అయితే అది పొందడం ఎలాగనేది మన నెక్స్ట్ టాపిక్. అవునా? నిత్య జీవం అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం పొందాలి. పొందడం ఎలాగనేది మనకు తెలియాలి. అది తెలియకపోతే మన భక్తి శరీర సంబంధమైన రుగ్మతల మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు క్షేమమైన భక్తి. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ అందరికీ